గిరిజన యోధుడు బిర్సా ముండా పోరాట పటిమను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులంతా జీవితాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పొట్లూరి శ్రవంతి జయవర్ధన్ పిలుపునిచ్చారు. గిరిపుత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక అయ్యప్ప గుడి సమీపంలో గుర్రం బాబయ్య కళ్యాణ మండపంలో వ్యాస రచన పోటీల విజేతలకు ఆదివారం బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి బిర్సా ముండా వెన్నెలకంటి రాఘవయ్యల చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ శ్రవంతి జయవర్ధన్, ఎక్స్పీఓ, ఐటీడీఏ స్టేట్ ఆడిట్ జాయింట్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తుఫాన్ను సైతం లెక్క చేయకుండా తరలి వచ్చిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులలో పోటీ తత్వాన్ని పెంపొందించి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన గిరిపుత్ర ఫౌండేషన్ వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ రెండు కార్యక్రమాలని జయప్రదం చేసినటువంటి పత్రిక నిరూపించారు. మా గిరిజన విద్యార్థులకి మా గిరి ఫౌండేషన్ తరపు నుంచి ప్రత్యేక ఓట్ ఆఫ్ థ్యాంక్ యూ. అలాగే కళ, మా దగ్గర ఈ కళ ఉంది, ఈ కళ మాత్రమే మేము ప్రదర్శిస్తాము అన్నట్లుగా వారి చిత్రపటాన్ని గీయడం కూడా అది తక్కువ. మ్యాటర్ అంతా కూడా చాలా బాగా రాశాను. ఓకే, వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. ఓకే, అందరికీ థ్యాంక్ యూ అమ్మా. ఫస్ట్ రెడీగా మా గిరిపుత్ర ఫౌండేషన్ నుంచి విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా విద్యార్థులు కూడా మా గిరిజన విద్యార్థులు కూడా అన్ని భాషల్లో వ్యాసరచన పోటీలు రాయడం జరిగింది. అన్ని భాషల్లో రాయడం అంటే కిందటి ఆదివారం గిరిపుత్ర ఫౌండేషన్ ద్వారా బిర్సా ముండా గారి జీవిత చరిత్ర వ్యాసరచన పోటీల్ని జరపడం జరిగింది. దానికి సంబంధించి బహుమతుల్ని ఈ ఆదివారం ఇవ్వడం జరుగుతుంది. బిర్సా ముండా గారి జీవిత చరిత్రని ఎందుకంటే పెట్టడం జరిగిందంటే 20 ఏళ్లకే ఉద్యమ బాట పట్టినటువంటి మహనీయుడు కాబట్టి ఇప్పుడున్నటువంటి గిరిజన విద్యార్థులందరికీ కూడా ఆ మహనీయుల చరిత్రను తెలపాలన్న ఒక ఉద్దేశంతో గిరిపుత్ర ఫౌండేషన్ ద్వారా ఎగ్జామ్ పెట్టించి ఈరోజు బహుమతులను ఇవ్వడం జరిగింది. మొదటి బహుమతిగా 10,000 రూపాయలను ఇవ్వడం జరిగింది. రెండవ బహుమతిగా 5,000 రూపాయలను ఇవ్వడం జరిగింది. మూడవ బహుమతి కిందట 2,500 రూపాయలను ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం పిల్లల ద్వారానే ఎందుకు స్టార్ట్ చేయడం జరుగుతుందంటే నేటి బాలలే రేపటి పౌరులు అనే ఒక ఉద్దేశంతో విద్యార్థుల దశలో ఉన్నప్పటి నుంచే వీళ్ళకి ఒక పోటీతత్వాన్ని పెంచే విధంగా ఇదిగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. లాస్ట్ ఎగ్జామ్ పేపర్లని నేను కూడా చూడడం జరిగింది. ఎగ్జామ్ పేపర్లో పిల్లలు ఎలా రాస్తున్నారంటే వారికి తెలుసుకోవాలని, ఈ ఎగ్జామ్ పెట్టిన వెంటనే వారికి తెలుసుకోవాలన్న ఒక ఆసక్తిని కలిగించడం అన్నది చాలా సంతోషంగా ఉంది. ఎగ్జామ్ పేపర్లో చాలా మంది నీట్గా లైన్స్ వేసి మరి ఎగ్జామ్ పేపర్లో రాయడం జరిగింది. లాస్ట్లో బిర్సా ముండా గారి చిత్రాన్ని కూడా వేయడం జరిగింది. బిర్సా ముండా గారి ఫోటోని వాళ్ళు డ్రా చేసిన విధానాన్ని చూసే మాకు చాలా సంతోషంగా అనిపించింది. లాస్ట్ ఆదివారం ఎగ్జామ్ అప్పుడు కూడా మేము అనుకున్న విద్యార్థుల కంటే కూడా అధికంగానే వచ్చి ఇక్కడ ఎగ్జామ్కి పాల్గొనడం కూడా చాలా సంతోషంగా ఉంది. బిర్సా ముండా గారి జీవిత చరిత్రనే, ఆ మహనీయుల చరిత్రనే ఎందుకు పెట్టుకోవడం జరిగిందంటే మనం ఇప్పటికి కూడా చూసుకుంటే పార్లమెంట్ సెషన్ హాల్లో ఆయన చిత్రపటాన్ని పెట్టడం జరిగింది. ఆయన చేసినటువంటి ఉద్యమాలు స్ఫూర్తి, బ్రిటిష్ వారి పైన వారు రేకెత్తించినటువంటి అప్పుడున్నటువంటి ఉద్యమాల పట్ల ఆయన చేసినటువంటి ఎన్నో సేవల ఫలితమే అని ఈరోజు ఆయన చిత్రపటాన్ని, ఆయన చరిత్రని తెలుసుకోవాలని ఒక ఆలోచనతో పెట్టడం జరిగింది. అంతేకాకుండా రాబోయే కాలంలో గిరిపుత్ర ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలియచేసుకుంటూ గిరిపుత్ర ఫౌండేషన్ ద్వారా విద్యార్థుల దశలో ఉన్న వారికి ఎటువంటి సహాయాన్ని అందించడానికి గిరిపుత్ర ఫౌండేషన్ ద్వారా మేము ఎప్పుడు ముందే ఉంటామని కూడా తెలియజేస్తూ సెలవు